నమస్తే వెల్కమ్ టు నాయకుడు. ఈ నాయకుడు ఒక రకమైన స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ నాయకుడు అభ్యర్థిగా పోటీలోకి దిగలేదు. కాకపోతే గోదావరి జిల్లాలోని ఒక క్రియాశీలక ఉద్యమంలో కీలక వ్యక్తి అని చెప్పాలి. ఆయనే ఆకుల రామకృష్ణ గారు. కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామానికి చెందిన ఆకుల రామకృష్ణ అంటే కాపు ఉద్యమానికి ఆయనకి విడదీయరాని సంబంధం ఉంటుంది. కాపు ఉద్యమంలో నెంబర్ 2గా చెప్పుకునే ఆకుల రామకృష్ణ గారు ఒక రకంగా ఇటు గోదావరి జిల్లాని ఆ ఉద్యమాన్ని కూడా అనుసంధానం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపుల సంక్షేమానికి సంబంధించి ఒక రకంగా పట్టు బిగించి ఆయన ఇప్పటి వరకు కూడా దాన్ని నడిపిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అంటే జిల్లాలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీకి కానీ లేదంటే కాపు ఉద్యమానికి సంబంధించి కానీ అసలు కాపులకు కావాల్సింది ఏంటి, దీనికి సంబంధించి రామకృష్ణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామకృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం సార్. ఈ ఎలక్షన్ టైం కదా, ఎలక్షన్ టైంలో తిరుగుతూ ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రామకృష్ణ గారు కాపు ఉద్యమాన్ని ఉభయ గోదావరి జిల్లాలని వేరు చేసి చూడలేం. అంటే ఇక్కడ నుంచే మొదలైంది ఓ రకంగా, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కాపులు ఇక్కడే ఉన్నారు కాబట్టి. అసలు ఎందుకు మొదలవ్వాల్సి వచ్చిందండి? ఈ కాపు ఉద్యమం అనేది చానాల నుంచి ఉన్నటువంటి సమస్య అండి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఇప్పుడు బ్రిటిష్ టైంలో ఒకప్పుడు రిజర్వేషన్ ఉండేది. ఇది ఈ సంబంధించిన స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అనేక ఫలితాలు రావాలి అంటే స్వాతంత్రం వచ్చిన ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తాయని ఆశించారు. కానీ దురదృష్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న రిజర్వేషన్లు పోయే పరిస్థితి వచ్చింది. సరే, దాన్ని మళ్ళీ అధిగమించి ఆ రోజున అంబేద్కర్ గారు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని పట్టుదల పట్టడం, మళ్ళీ కొన్నాళ్ళు రిజర్వేషన్ అనుభవించడం. అయితే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంజీవ్ రెడ్డి గారి హయాంలో మళ్ళీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది. మళ్ళీ దానికోసం పెద్దలందరూ కోరితే దామోదర్ సంజీవ్ గారి హయాంలో మళ్ళీ రిజర్వేషన్ ఒక 6 సంవత్సరాలు అనుభవించారు. మళ్ళీ దామోదర్ సంజీవ్ గారి తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో హైకోర్టు టెక్నికల్ అబ్జెక్షన్ పెట్టి మళ్ళీ ఆ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది. ఇట్లాగ దఫాలుగా ఒకప్పుడు ఉన్న రిజర్వేషన్, అనుభవించిన రిజర్వేషన్ని తిరిగి పొందడంలో రావడం పోవడం ఇది చానాల నుంచి జరుగుతున్న విషయం. 1994లో ఇదే ప్రాంతానికి, ఈ ఊరికే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు పర్యటన నిమిత్తం, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. ఆ సందర్భంగా మేము ఈ రిజర్వేషన్ని వారి దగ్గర ప్రస్తావిద్దామంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆ శక్తులు అడ్డుపడడం వల్ల ఇది ఒక తీవ్ర రూపం దాల్చింది. మేము మెమోరాండం ఇద్దాం అనుకున్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అంగీకరించకపోవడం వల్ల ఆ రోజున మా మీద లాఠీ ఛార్జీలు, గృహ నిర్బంధాలు అనేక జరిగినాయి. రావులపాలెంలో మమ్మల్ని అందరినీ కూడా కొట్టడం కూడా జరిగింది. లాఠీ ఛార్జీలు, తీవ్రంగా గాయపడ్డారు, రక్తం కూడా చిందించారు చాలామంది. ఆ రోజున కాళ్ళు చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఎక్కడైతే రక్తం చిందించారో రావులపాలెం వేదికగానే ఒక ఉద్యమం జరిపాం. దానికి ఆ రోజున పెద్దలు పద్మనాభం గారు సారథ్యం వహించడం, 94లోనే మేము వారు కూడా ప్రయాణించడం. ఈ కొత్తపేట నియోజకవర్గం దానికి ప్రధాన కేంద్రం. అది కూడా రావులపాలెమే ప్రధాన. మా ఊరే ఆ రోజు వంతిని శంకుస్థాపనకు వచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ ప్రారంభోత్సవానికి, ప్రారంభోత్సవానికి ఈ సందర్భంగా జరిగిన సంఘటనల్లో మరి ఉద్యమాన్ని నాంది ప్రస్తావన జరిగింది. అప్పుడు సలాజ్ స్వామినాయుడు గారు అని, నల్లా సూర్యచంద్రరావు ఇలాంటి మేము అందరూ కూడా కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేశాం. పద్మనాభం గారి సారథ్యంలో కిర్లంపూడి నుంచి తిరుపతి వరకు సైకిల్ ర్యాలీలు చేసాం. మండు టెండర్లు, అనేక రాస్తారోకోలు, ధర్నాలు, 3-4 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తే చివరికి జీవోని అమర నిరాహార దీక్షలు గట్రా చేయడం వల్ల జీవో 30ని సాధించాం. ఒక కమిషన్ ఏర్పాటు చేయించాం. అప్పుడు ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలుగా తొలి విడతగా చెక్కులు కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలామంది స్టూడెంట్స్ 94-95లో ఈ ఉపకార వేతనాలు, స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం ఒక రకంగా అప్పటి వరకు ఉపయోగపడ్డాయి. బట్ అది ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది? అది ఏమైందంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, 95 తర్వాత తెలుగుదేశం వచ్చింది, వారు పక్కకు పెట్టేయడం జరిగింది. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, వారు పక్కకు పెట్టేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఎప్పటి నుంచో అనిపిస్తున్న రిజర్వేషన్ని నేను ఇస్తాను, మీరు నాకు ఓటేయండి, మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, ఏటా ఒక 1000 కోట్ల రూపాయలు మీకు పెట్టి మీ కమ్యూనిటీ వర్గాలకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోలో పెట్టి ఆయన పాదయాత్ర కూడా చాలా చోట్ల చెప్పడం కూడా జరిగింది.
ఆయన ఒక సంవత్సరం అయినా కూడా దీని మీద సరైన కొత్త రాష్ట్రం అవడం వల్ల అనేక సమస్యల వల్ల వారు ఈ సమస్యను పక్క పెట్టారని మేము భావించి మళ్ళీ పద్మనాభం గారి సారథ్యంలో 694 వారే మళ్ళీ ఒక రకంగా ఎప్పుడో ఉద్యమం మొదలవుతుంది, మళ్ళీ ఆ తర్వాత ఒక రకంగా కామ్ అవుతుంది. మొత్తానికైతే 1000 కోట్ల రూపాయల దాంతో కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అది మళ్ళీ పద్మనాభం గారి సారథ్యం. మళ్ళీ ఆ రోజున తరం కొంతమంది పోయారండి. స్వామినాయుడు గారు పోయారు, చంద్రరావు పోయారు. కానీ ఆ రోజున ఉన్న ఆ ఉద్యమంలో ఉన్నవాడు నేను. అప్పుడు లాఠీ చార్జీలు తిన్నా, అప్పుడు అంత ఉద్యమం చేశాను. అప్పుడు పద్మనాభం గారు కూడా మేము చేసాం. మళ్ళీ ఈ రోజున కూడా ఈ ఉద్యమంలో ప్రధాన భూమికి వహించాం. ఇప్పుడు ప్రధాన భూమికలో వారు ఏదైతే ఇచ్చారో హామీని ఒకటి మీరు అన్నట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్పొరేషన్ తో సమస్య సాల్వ్ అవుద్ది అనుకుంటున్నారా? అవ్వదండి. ఎందుకంటే బీసీలో చేర్చాలి అనేది మొదటి నుంచి ఉన్న ప్రతిపాదన. మీరు అన్నదికి వస్తుంది. అది బీసీ ప్రయోజనాల కోసం మేము ఉద్యమించాం. కానీ మాకు వచ్చిన ప్రయోజనాలు సాధ్యమయ్యే పని అంటారండి? సాధ్యమే. ఎంత పాపులేషన్ ఉంటే ఎంతవరకు ఎవరిని రిజర్వేషన్ లో తీసుకురావాలి అనేది ఒకటి ఉంటుంది కదా. దాంతో పాటుగా కాపులు అనేది రకరకాల, ఒక ప్రదేశంలో ఒక పేరు పెట్టి పిలుస్తారు, మరో ప్రదేశంలో మరో పేరు పిలుస్తారు. చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమే. ఎందుకంటే ఇది ఎందుకు సాధ్యమని మేము అంటున్నామంటే దీని మీద ఇన్ని సంవత్సరాలుగా మేము అనేక రాష్ట్రాలు పర్యటించాం. తమిళనాడు ఇవాళ 69% రిజర్వేషన్ జరుగుతూ ఉంది. పక్కన కర్ణాటక మొన్నటి దాకా జరిగింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు దానిలో కొంత ఇబ్బంది వచ్చిందన్నమాట. ఇది ఇటీవల మహారాష్ట్రలో 16% రిజర్వేషన్ మరాఠాలకు ఇచ్చారు, ఎడిషనల్ 50% దాటినటువంటి వారికి. అలాగే ఈశాన్య రాష్ట్రాలు అయితే 85% రిజర్వేషన్ ఉంది. వాళ్ళు 50 కాదు 85%. అలాగే రాజస్థాన్ మరి గుజ్జర్లు పోరాటాలు చేస్తున్నారు, జాట్స్ కానీ గుజ్జర్లు కానీ. ఇలా చాలా రాష్ట్రాల్లో మోర్ దాన్ 50 రిజర్వేషన్ ఇవాళ అమలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆయా రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతుందో అధ్యయనం చేసి ఆ రాష్ట్రాల ప్రాతిపదికన మాకు ఇవ్వండి. ఎందుకు గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు చంద్రబాబు. కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ప్రాతిపదిక ఎంతవైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఇవ్వాలని ఒక 5% రిజర్వేషన్ వారు అసెంబ్లీలో పెట్టారు. అది కేంద్రానికి పంపారు. దురదృష్టం కేంద్రం దగ్గర అది పెండింగ్లో పడిపోయింది. అది ఒక రకంగా అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన వెనుకబడ్డ తరగతులు ఏవైతే ఉంటాయో ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళకి 10% రిజర్వేషన్ కేంద్రం ఇస్తే అందులో 5% కాపులకే ఇచ్చారు కదా. అది ఇప్పుడు మేము సాధించింది ఏంటంటే ఉద్యమం, అదే ఉద్యమం. మేము అడిగిన బీసీ రిజర్వేషన్ రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. మేము ఇంత ఉద్యమం చేసి రిజర్వేషన్ రాకపోవటం లేదే అని బాధపడ్డాం. కానీ అనుకోని విధంగా కేంద్రం అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ అనౌన్స్ చేసింది. ఈ 10% ఎప్పుడైతే రిజర్వేషన్ అనౌన్స్ చేసిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మేము అడగడం జరిగింది. అప్పుడు వారు ఏమన్నా, అందుకే ఆల్రెడీ మాకు బీసీ రిజర్వేషన్ లేదు కాబట్టి ఈ అగ్రవర్ణాలు ఇచ్చిన 10% రిజర్వేషన్లో మీకు వస్తుందని చెప్పన్నారు. మాకు ఎలా వస్తుందండి? రిజర్వేషన్ అనేది ఒక కోట. ఆ కోట మాకు లేదు, అందరికీ వచ్చిందంటే అందరూ తినండి అంటే మాకు అవ్వదు. మాకు ఆ వెనుకబాటుతనం గురించే కదా రిజర్వేషన్ అడిగాం. కాబట్టి మీరు ఆ 10%లో మీరు ఉన్నారంటే కుదరదు, మాకు అందులో మా కోట ఏదో తేల్చండి అని చెప్పి అడిగాం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో మళ్ళీ 5% దాంట్లో విడగొట్టి ఈ ప్రత్యేకంగా కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు 5% రిజర్వేషన్ని వారు అసెంబ్లీలో ఆమోదింపజేసి రాష్ట్రపతి అనుమతితోటి ఒక గెజిట్ కూడా పబ్లిష్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు మన 8వ తారీఖుని అన్ని డిపార్ట్మెంట్లు ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇవ్వడం. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పోనీ ఈ నిర్ణయం వరకు దీంతో అటు ముద్రగడ గారు ఇటు రామకృష్ణ గారు ఇద్దరు సంతృప్తికరంగానే ఉన్నారు. ముద్రగడ గారి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన మాకు ఉద్యమ నాయకుడు. ఆయన నేను నా వ్యక్తిగతంగా ఏమంటే ఒక కార్పొరేషన్ అడిగాం, కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఏటా 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాలి, నిధులు ఇవ్వాలన్నాం, నిధులు ఇస్తున్నారు. అయితే ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు అనేది ఫస్ట్ ఇయర్ 100 కోట్లు అన్నారు, తర్వాత 1000 కోట్లు వస్తున్నాయి. కొంచెం తక్కువ జరుగుతుంది కానీ ఒక బాట ఏర్పరచం. ఏటా 1000 కోట్లు అనేది బడ్జెట్లో పెట్టారు వారు. దానికి కొన్ని దగ్గర బ్యాంక్ లోన్స్ అయితే అవి ఇవి కలిపి 4000 కోట్లు వాళ్ళ ఈ సామాజిక వర్గానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. విదేశీ విద్యకు 10 నుంచి 10 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది, స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, కాపు కమ్యూనిటీ భవనాలకి కట్టించడం జరుగుతూ ఉంది. అంటే ఒక కార్పొరేషను ఏటా 1000 కోట్లు 5% రిజర్వేషన్ కూడా మేము పూర్తిగా పొందడం జరిగింది. అంటే మీరు అన్నట్టు సాటిస్ఫై అయ్యారా అని మీరు అన్నారు చూసారా. అయితే ఇంకా కొన్ని ప్రయోజనాలు ఉండిపోయినాయి. ఏదంటే ఈ 5% రిజర్వేషన్లో ఇది అగ్రవర్ణాలకు సంబంధించిన పేదల రిజర్వేషన్లు ఇచ్చారు.
మేము అడిగింది బీసీ రిజర్వేషన్ అడిగాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వారికి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ, అట్లాగే వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ, అట్లాగే హాస్టల్ సదుపాయాలు కానీ, ఇలాంటి కొన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కోరేది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఆ రిజర్వేషన్లు కూడా అగ్రవర్ణాలు వీరు పేదలే కాబట్టి ఏదైతే ఎస్సీ బీసీ సామాజిక వర్గాలు ఈ ఆర్థిక ప్రయోజనాలు, నేను అనేది రిజర్వేషన్స్ కూడా ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వీరికి కూడా వర్తింపజేయండి, వీరు కూడా పేదలే. ఈ 10% వరకు వాళ్ళకి ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చదువుకోలేని పరిస్థితి కదా పేదలంటేనే. కాబట్టి వీరికి కూడా వర్తింపజేస్తే ఈ హాస్టల్ సదుపాయాలు, ఈ స్కాలర్షిప్లు, ఏజ్ రిలాక్సేషన్స్ ఇట్లాంటివన్నీ వీరికి కూడా వర్తింపజేయండి. అది కూడా చేయడం వల్ల మేము కూడా కొంత సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతామని కూడా మన రావులపాలెం వేదికగా కూడా నేను సీఎం గారి సమక్షంలో చెప్పాను. ఇక్కడ గోపాలపురంలో మీ నాన్నగారు దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇక్కడ ఆయన 18 ఏళ్ల పైగా అనుకుంటా ఇక్కడ ఆయన సర్పంచ్గా చేశారు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఉండడం, ఇక్కడ ఈ గ్రామం నుంచి మిమ్మల్ని ఒక వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. పర్సనల్గా ఇప్పటివరకు ఒక ఉద్యమ నేతగా కాకుండా అభ్యర్థిగా ఎందుకు నుంచోలేదు, ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయారు? ఇంత ఇమేజ్ ఉన్న రామకృష్ణ గారు. నిజం చెప్పాలంటే కాలం కలిసి రాలేదు. ఆ సమయాల్లో ఇప్పుడున్న అభ్యర్థులందరూ కూడా చాలామంది, ఇప్పుడు రాజప్ప గారు కానీ, మెట్ల సత్యనారాయణరావు గారు, నేను సెంట్రల్ బ్యాంక్ చేసినప్పుడు మెట్ల సత్యనారాయణరావు నాతో సహా ఒక డైరెక్టర్ చేశారు. జ్యోతుల్ నెహ్రూ గారు డైరెక్టర్ చేశారు. పంతం పద్మనాభం గారు చనిపోయారు, ఎండోమెంట్ మినిస్టర్, నాతో పాటు డైరెక్టర్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు. అంటే మంత్రులు అందరూ చేశారు. ఈ రాజప్ప గారు మేమంతా గండిపేటలో ట్రైనింగ్ అయ్యాం. అప్పుడు కేసీఆర్ గారు మాకు ట్రైనింగ్ మాస్టర్. ఆ రోజులో 85లో మేము గండిపేట ట్రైనింగ్, కేసీఆర్ గారే మాకు ట్రైనింగ్ మేట్స్. కాబట్టి ఆ రోజు పాఠాలు ఆయన చెప్పేవారు, మేము వింటూ ఉండేవాళ్ళు. గండిపేట నెలల పాటు ట్రైనింగ్లు కూడా ఉన్నాయి అన్ని సమస్యల మీద. అయితే మీరు అన్నట్టు ఎంతోమంది ఆలోచన ఎమ్మెల్యేస్, నా ఉద్దేశం మోర్ దాన్ 50-60% అందరూ నాకు జూనియర్లే. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అంత సుదీర్ఘంగా చేసాం. కానీ నాకు కాలం కలిసి రాలేదని నేను అంటాను, కానీ ఎవరిని ఏమన్నా. సరే, అంటే ఎక్కువ కాలం పాటు మాత్రం మీరు ఉంది టీడీపీతో. ఎక్కువ 10 సంవత్సరాలు నేను టీడీపీలో ఉన్నాను. టీడీపీ నుంచి ఈసారి 2019లో మీకు వచ్చేస్తుందని మీ గ్రామస్తులు, మీ మండల నేతలు, క్యాడర్ అంతా కూడా భావించారు. మరి వాస్తవానికి నేను ఈ ఉద్యమం అయిన తర్వాత, ఎందుకంటే 8వ తారీఖున ప్రొసీడింగ్స్ తీసుకున్నాం. అంటే చివరి నిమిషం వరకు కూడా ఉద్యమాన్ని ఎక్కడ గెజిట్ పబ్లిసిటీ అవ్వాలి, ఇంప్లిమెంట్ ఆర్డర్ 8వ తారీఖున ఇచ్చారు. 8వ తారీఖు సాయంత్రం షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అంటే చివరి నిమిషం వరకు కూడా ఉద్యమాన్ని కాపాడుకొచ్చాం. ఆ ఇంప్లిమెంట్ ఆర్డర్ తీసుకునే వరకు కూడా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదండి. కాంగ్రెస్ పార్టీలో అలా ఉండిపోయాను. అంటే కాంగ్రెస్ పరిస్థితి బాగా వీక్ అయిపోయింది. అది అంత ఎత్తుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువగా నేను ఉద్యమానికి కష్టపడ్డాను. చివరి నిమిషం ఆర్డర్ తీసుకున్నాం. తర్వాత జనసేన నాయకులు కొంతమంది నన్ను ఆహ్వానించారు. అసలు వెళ్ళిపోతున్నారేమో జనసేనలోకి అనుకున్నారు. మీరు చూసే ఉంటారు. జనసేన నా మీద వారు ఆహ్వానించారు, నేను కూడా వెళ్ళి కలిశాను. అయితే కొన్ని విషయాల్లో మరి మేము ఉద్యమాలు చేయడం వల్ల, వారు వేరే వారికి హామీ ఇచ్చానని చెప్పడం వల్ల నాకు అది ఇవ్వలేని పరిస్థితి వారికి ఏర్పడింది. అది నేను తప్పు పట్టను. ఆ పార్టీ వారి సిద్ధాంతం, వారి సిద్ధాంతాన్ని మేము క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. ఎందుకంటే వారి సిద్ధాంత ప్రకారం వారు ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ సంబంధించిన నాయకులు వారు వెళ్ళారు. అయితే నేను అడిగిన మాట యథార్థం, సీటు ఇవ్వండి అని అడిగాను జనసేన వారిని. వారు మరి వేరే కారణాల వల్ల నాకు వేరే వారికి ఇవ్వడం వల్ల ఇక నాకు జనసేనలో టికెట్ రాలేదు. సరే, ఇంత ఉద్యమం చేసాం, జనసేన వారు ఇవ్వలేదు. కాంగ్రెస్ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉంది. అది భుజాన్ని వేసుకుని తిరిగే పరిస్థితిలో లేదు. ఇంతమంది నాకు జనాలను ఉన్నారు. వీరిని ఏ రకంగా ఏదో ఒడ్డుకి చేర్చకపోతే నాయకుడిగా నడిపించేవాడే నాయకుడు. ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు నడిపించాలి, కష్టాలు వచ్చినా నడిపించాలి. అందుకే ఎవరు నడిపించాలి, ఈ వర్గాన్ని అంతా ఏదో దరికి తీసుకెళ్ళాలి. మధ్యలో వదిలేస్తే అది ఎటు కాకుండా అయిపోతుంది. మరి ఇంత మీరు అన్నట్టుగా ఈ సంబంధించిన నాయకత్వాన్ని అంతా కూడా ఒక దారికి తీసుకెళ్ళడం కోసం నేను ఆలోచన చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ సందర్భంలో రాజప్ప గారు, యనమల రామకృష్ణ గారు, పెద్దలందరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. 25 సంవత్సరాలు నీకు అనుభవం ఉంది, పార్టీలో పోలం పరిచయాలు ఉన్నాయి, మీరు అన్నటువంటి కార్యక్రమం కూడా మ్యాక్సిమం మేము చేసి పెట్టాం.
మీరు ఈ సమయంలో వేరే నిర్ణయం తీసుకోవద్దు, తెలుగుదేశానికి చెయ్యండి, దానివల్ల ఇంకా ఏదైనా ప్రయోజనాలు ఉంటే కూడా మీరు సాధించుకుందరు. కానీ ఖచ్చితంగా సీఎం గారు మాట ఇస్తున్నారు, నీతో మాట్లాడమన్నారని చెప్పేసి యనమల రామకృష్ణ గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. సరే, మాకు ఎప్పుడు పూర్వ రామకృష్ణ గారు మా అందరికీ పూర్వపరిచయస్తులే. రాజప్ప గారు 4-5 సార్లు మాట్లాడారు. మరి అలాగే ఇతర నాయకులు నియోజకవర్గం సత్యానందరావు 2-3 సార్లు రావడం జరిగింది. మాకు అంటే అందరూ తెలుగుదేశంలో నాకు చాలా సాన్నిధ్యం సంబంధాలు ఉన్నాయి. వారందరూ కూడా వచ్చి ఈ సమయంలో మీరు చంద్రబాబు నొప్పించగానే ఏదో అంటారు అదే అనమాట. ఆ విధంగా మొత్తానికైతే ఈ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి పార్టీలో చేరడం జరిగింది. అయితే చాలామంది మనోభావాలు కూడా ఇక్కడ దెబ్బతిన్నాయి. వారి ఉద్దేశం ఏంటంటే జనసేనకి వెళ్తే, మరి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా జనసేనకి వెళ్తే వారు సంతోషించరు, నేనేమో తెలుగుదేశానికి వెళ్ళడం వల్ల నన్ను అడ్డమైన బూతులు, అడ్డమైన రాతలు, ఫేస్బుక్లో తిట్టరాని తిట్లు కూడా తిడుతున్నారు, ఈ రోజుకి తిడుతున్నారు. నేను వారిని ఏమీ అన్నిదా భావించను, అన్నిదా కూడా నేను వారిని తిట్టే పరిస్థితి అనేది ఉంది. అయితే ఇక్కడ ఒక వర్గానికి నాయకత్వం వహించే లీడర్ని ఒక పార్టీ తీసుకున్నప్పుడు అంటే ఆ వర్గానికి మేలు చేసే నాయకుడు అయితేనే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు ఖచ్చితంగా, జరిగే పని అది. అలాంటప్పుడు మరి మీకు ఏ హామీ ఇవ్వకుండానే పార్టీ పిలిచిందా? నేను మనస్ఫూర్తిగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో స్వయంగా ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది. ఏమని, నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో రామకృష్ణ గారు, కేవీ సత్యనారాయణ, ఆ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మన సత్యానందరావు అంతా కూడా మాతో పనిచేసినట్టుండే. అంటే ఆయన జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు మేము ఇక్కడ పదవులు సెక్రటరీలు, స్టేట్ సెక్రటరీ, జిల్లా సెక్రటరీలు, రైతు సంఘం జనరల్ సెక్రటరీలు కూడా చేశారు. అంటే ఆయన జనరల్ సెక్రటరీ, ఎన్టీ రామారావు ప్రెసిడెంట్, చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ. అప్పుడు ఆ టైంలో మేము అందరూ పదవులు పార్టీ పదవులు చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి అది గుర్తెరిగి నాతో పాటు రామకృష్ణ వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మాకు పార్టీ పదవులు చేశారు. సరే, అనివార్య కారణాలు ఆయన డయాస్ మీద ఆయనే మాట్లాడాడు. ఆయన మాట్లాడి తప్పనిసరిగా భవిష్యత్తులో ఏదైనా వస్తే నేను చూస్తాను, నేను దాన్ని కూడా ఆశించాను. ఏదన్నా ఏంటిది, ఎమ్మెల్సీయా లేదంటే కేబినెట్ హోదా ఉండే ఏదన్నా చైర్మన్ గిరియా? ఏమండి, అది మనం వారి ఇష్టం. ఇంకా పార్టీలోకి వెళ్ళిన తర్వాత అది గౌరవిస్తారా లేదా అనేది వారికి వదిలేసాం. ఇంకా మనం గౌరవించినా గౌరవించకపోయినా అంటే ఒక నాయకుడికి నాయకత్వ లక్షణాలతో పాటుగా ఆ పదవి అనేది తన గౌరవాన్ని ఇంకా ఇనుమడింపజేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీకంటే మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ పదవి అని ఆ పదవి అని. మీరు ఇందాక అన్నారు కదా, పదవి వల్ల 10 మందికి ఉపయోగపడతాం. మేము పదవి లేకపోయినా ఇన్ని సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే చేయలేదు, కార్పొరేట్ చేయలేదు, ఎమ్మెల్సీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఒక సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ని ఒకసారి 17 సంవత్సరాలు చేసిన, అంతే, బ్యాంకింగ్ డైరెక్టర్. అది కూడా చాలా సందర్భాల్లో నాకు చైర్మన్ కింద అవ్వాల్సిన సందర్భం వచ్చినా కూడా కొన్ని శక్తులు అడ్డు రావడం వల్ల అది కూడా నేను పొందలేకపోయాను. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ రోజుకి ప్రజా జీవితం పక్కకి వెళ్ళలేదు. ఆ రోజునే ఉన్నాం, ఈ రోజునే ఉన్నాం. 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ కాలం కలిసి రాలేదు. నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారికే వదిలేసాం, పార్టీలో జాయిన్ అప్పుడు వారికి వదిలేసాం మా రాజకీయ జీవితాలు ఏవని. కానీ వారిని కోరేది మాత్రం ఒకటే అడిగాను నేను సభావేదికగా, కాపు ఉద్యమంలో అనేక మంది కేసులు ఉండిపోయినాయి. రేపొద్దున మేము మీ మీద పోరాడింది మీ మీద, మీ పార్టీలో జాయిన్ అవుతున్నాం, మమ్మల్ని నానాబూతులు తిట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి కాపు ఉద్యమంలో సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్తులో మరి తీసివేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ కోసం మేము పోరాడాం. ఇది మీ మీద వ్యక్తిగత ద్వేషం కాదు, జాతి ప్రయోజనాల కోసం, రిజర్వేషన్ కోసం పోరాడాం తప్ప అన్నిదాకా ఎవరి ఆస్తులు ఇమ్మని అడగలేదు. కాబట్టి ఆ పోరాటం చేసి మళ్ళీ మీ పార్టీలో మేము జాయిన్ అయ్యి మేము పదవులు తీసుకుంటే రేపు పొద్దున మమ్మల్ని అది మా మనస్సాక్షి కూడా అంగీకరిస్తూ పదవి కంటే ముందుగా కేసులు మాఫీ చేయడమే నా ప్రధాన లక్ష్యం. ఎవరైతే మాకు పోరాటంలో మాకు కూడా ఉన్నారో వారు రిజర్వేషన్ మేము సాధించాం. అట్లాగే మాతో పోరాటం చేసినటువంటి వ్యక్తుల మీద ఉన్న కేసులు ఉన్నాయి చూసారా, అది నాకు పదవి కంటే ముఖ్యం. పదవి రాకపోయినా నేను బాధపడను. ఇన్ని సంవత్సరాలు పదవి రాలేదు, ఇప్పుడు రాకపోతే ఏమవుద్దండి. అంటే ఆ విషయంలో ఎలాంటి హామీ లభించింది? ఖచ్చితంగా నేను ఎలక్షన్ కమిషన్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరిగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుల విషయాలు కానీ, రుణాలు కొంతమందికి వచ్చారు కొంతమంది రాలేదన్న రుణాలు కానీ, అగ్రవర్ణాలు పేదలకు సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా నువ్వేవైతే పెడుతున్నావో అన్నీ కూడా పరిశీలించి నేను తప్పనిసరిగా న్యాయం చేస్తాను. నువ్వు వెళ్ళు, పార్టీని నెగ్గించుకు తీసుకురా, రాష్ట్ర వ్యాప్తంగా నీకున్న పరిచయాలు అందరికీ చెప్పని చెప్పడం కూడా జరిగింది. దానికి నాందిగా 13 జిల్లాల్లో నాకు ఈ ఉద్యమాలు ఒక రకంగా మీకు
మీ సామాజిక వర్గానికి మేలు చేసుకోవాలి, లేదంటే ఈ కేసులు మాఫీ చేసుకోవడానికి ఒక హామీ ఏదైతే ఉందారో ఆ హామీ తీసుకొని అడుగు పెట్టడం జరిగింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. పదవులు అనేది సెకండ్ అండి, పదవులు అనేదే సెకండ్. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంత పోరాటాలు చేసిన పదవులు అనేది మాకు సెకండ్. అది ఎన్నాళ్ళు ఉంటాయండి? 5 సంవత్సరాలు ఉంటాయి, 2 సంవత్సరాలు ఉంటాయి, 5 సంవత్సరాలు అయిపోతాయి. కానీ పదవుల వల్ల కాదు, మేము ఇంత చేసిన దానికి ఎవరు బాధపడకూడదు అన్నది మా ప్రధానం. అది మా సిద్ధం. ఇక గ్రామాల్లో మీరు అన్నట్టుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని మా నాన్నగారు అవని మేము అవని ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు, ఎన్నో చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మరి అనేక స్కూల్ భవనాలు ఆ రోజుల్లో నీలం సంజీవరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఈ పక్కనే హై స్కూల్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఆయన పేరు నీలం సంజీవరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్. ఎక్కడ అనంతపురం, ఎక్కడ గోపాలపురం. ఆయన పేరు నీలం సంజీవరెడ్డి గారి జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పి ఆయన పేరుని ఇక్కడ ఈ హై స్కూల్ పెట్టడం జరిగింది. అంటే ఆ రోజులు అటువంటి సంస్కారాలు. అంత ముందు బ్రిడ్జ్ కూడా లేదండి మాకు. జొన్నాడు పంట్లో వచ్చారటండి మా నాన్నగారు చెప్తే. పంట్లో బొబ్బర్లంగ నుంచి పంటి ఇప్పుడున్న మన కెనాల్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ స్కూలు ఆవిష్కరణ, పంచాయతీ, అప్పుడు చెన్నారెడ్డి గారు కూడా చీఫ్ మినిస్టర్గా ఉంటే వారిని, ఇట్లాగా ఈ గ్రామం ఎక్కువ మంది చీఫ్ మినిస్టర్లని గట్రా తీసుకొచ్చిన గ్రామం. ఒక ప్రెసిడెంట్ అనుకుంటే ఏం చేయొచ్చు అన్ని ఒక హై స్కూల్ వారి పేరు, అలాగే లేబర్ హరిజన వర్గాలకి దళితులకి మరి భూమి దగ్గర ఇవాళ 16 ఎకరా 13 నుంచి 16 ఎకరాల భూములు కేటాయించడం. ఇవాళ అవన్నీ కోట్లు విలువైనటువంటి భూములు. అలాగే స్కూల్ భవనాలు, రోడ్స్. ఆ రోజులు ఇంత డబ్బు ఎక్కడండి పంచాయతీలకి? వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మా నాన్నగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దిగిపోతూ 5,000 రూపాయలు మిగులు చూపించినటువంటి వ్యక్తి. ఇవాళ అంతా లోటు బడ్జెట్ చూపించే వ్యక్తులు దిగిపోతుంటే బిల్లులు కూడా ఆ రోజులో 5,000 రూపాయలు మిగులు చూపించి దిగిపోయాడు ఆయన. అది ఆయన వాళ్ళ సొంత డబ్బుగా. ఆ రోజు 5,000 అంటే చాలా గొప్ప. ఇవాళ 50 లక్షలకి అమ్మొస్తుంది 5,000 అంటే. డైలీ వీళ్ళ రోడ్లంటా తిరిగి వీధి దీపాలు ఉండి, ఇది ఆమద దీపాలు ఉండి లాక్కడ గట్ట దీపాలు వెలిగించుకునేవారు. పాప వీళ్ళే వెలిగించుకునేవారు. ఆ దీపాలు కూడా మానేస్తే మనిషి డబ్బులు లేకపోతే వీళ్ళే వెలిగించుకునేటువంటి సంఘటన. అలా చేసుకొచ్చారు. అంత క్రమశిక్షణగా పెంచారు. మేము కూడా అదే క్రమశిక్షణతో కొన్ని విలువలతో పాటించారు. ఒక సర్పంచ్గా ఆయన ఒక పరిపూర్ణమైన నాయకత్వాన్ని అందించారు. మీరు కూడా ఒక ఉద్యమ నాయకుడిగా కొన్ని సర్దుకొని కొన్నిటికి కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీలోకి వెళ్ళడం వల్ల మరి మీ వర్గానికి మేలు చేసుకోవడానికి అయితే హామీ తీసుకున్నారు. ఆ హామీ ఎప్పటిలోగా పూర్తవుద్ది అనుకుంటున్నారు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలన్నిటి మీద తప్పనిసరిగా నేను ముందుండి పోరాడతాను. వాటిలన్నీ అమలు చేయడానికి నా కృషి నేను ఎప్పుడూ చేస్తాను. దాంట్లో అనుమానం లేదు. ఎంత చేసిన వాళ్ళం అప్పుడు ఎందుకు చేయమండి? ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఎదిరించిన వ్యక్తులు మేము. చీఫ్ విజయభాస్కర్ రెడ్డిని ఎదిరించి పోరాడాం, జైలుకి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఎదిరించి పోరాడాం, జైలుకి వెళ్ళాం. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వాల మీద మా హక్కుల కోసం డిమాండ్ తప్ప ఏదో వారి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు ఇందులో. ఎవరి వ్యక్తి రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు అంతకండా ఉండరు. ఇది పూర్తిగా నాకు వర్తిస్తుంది. ఎందుకంటే నేను అదే ప్రభుత్వం మీద పోరాడాను, అదే ప్రభుత్వంలో నేను అనేక ఇబ్బందులు పడ్డాను, మా నాయకులు కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే ప్రభుత్వం మీద మేము ఫలితాలు సాధించాం, మళ్ళీ అదే ప్రభుత్వం ఇంకా సాధించాలి. అప్పుడు ఇవన్నీ వరుస జరిగే పరిణామాలు. అలాగే గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా ఆ రోజున బాలయోగి గారు స్పీకర్గా ఉండేవారు. వారు మాకు బాగా చేయదు. మా సత్యానందరావు ఇప్పుడున్న పోటీ చేసే అభ్యర్థి వీరు కూడా అప్పుడు నా సమకాలికులే. వీరిద్దరి అభివృద్ధితోటి మా ఊర్లో హాస్పిటల్, పిఎస్సి హాస్పిటల్ కానీ, కొత్త స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ దగ్గర 7-8 కోట్ల రూపాయలతోటి ఆ రోజుల్లో, ఇవాళ అయితే 70 కోట్లు విలువ. కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రతి కులానికి ప్రతి వర్గానికి కమ్యూనిటీస్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, సాధ్యమైనంత వరకు కొత్త గర్ల్స్ హై స్కూల్ కానీ, ఒక హోమియో హాస్పిటల్ కానీ, ఒక పిహెచ్సి హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా తేవడం జరిగింది ఈ గ్రామ పరిధిలో. ఇవన్నీ ఒక మామూలుగా ఎమ్మెల్యే చేసే వ్యక్తులు చేయలేని పనులు కూడా మేము చేయడం జరిగింది. అంటే ఒక నమ్మకం, మా మీద పెట్టిన నమ్మకం. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ మేము ఎవరిని పెట్టినా ప్రెసిడెంట్ ఎక్కుతాం. ఆయన 40 సంవత్సరాలు, మేము 35 సంవత్సరాలు, 75 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేసాం. మేము సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, కుటుంబం ఇదంతా ఉంది. రైట్. అంటే ఒక కమిట్మెంట్తో అయితే ముందుకు వెళ్ళారు. మరి అది ఎంతవరకు సాకారం అవుద్దో చూద్దాం. రామకృష్ణ గారు ఎమ్మెల్సీ అవుతారా, లేదంటే ఎమ్మెల్యే అవుతారా నెక్స్ట్, లేదంటే ఈ లోపుగా ఇంకేదైనా క్యాబినెట్ హోదా ఉండే చైర్మన్ గిరిని వరిస్తారా?
ఏ విధంగా ఉంటుందో, మరి మీ వర్గానికి మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఎంతవరకు ఫుల్ఫిల్ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామకృష్ణ గారు. ఇవాళ మన నాయకుడు ఆకుల రామకృష్ణ గారు. కీప్ వాచింగ్ HM TV.